అది ఖచ్చితంగా ప్రజలందరూ వాడాల్సిన రోజు ఆసనమైంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది ఎలక్ట్రిక్ వాహనాలు. కారణం ఏంటంటే పొల్యూషన్. ఈరోజు వాతావరణంలో అంటే గాలి కాలుష్యం అనేది బాగా పెరిగిపోయింది. ఆ గాలి కాలుష్యం అనేది ఏ విధంగా పెరిగిపోయిందంటే ఈరోజు శ్వాస సంబంధిత భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చనిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మార్పు చెందాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్ అనేది బంద్ చేయాల్సిందే తప్పదు. గవర్నమెంట్ కూడా 2030లోగా ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలన్నీ కూడా తగ్గించాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవాల్సిందే తప్పదు. ఎలక్ట్రిక్ వాహనం వల్ల మనకు ఖర్చు కూడా తగ్గిపోతుంది. ప్రతి సామాన్యుడికి ఖర్చు కూడా తగ్గిపోతుంది. మరి ఈరోజు చూస్తే రోజు ఒక సామాన్యుడు 100 నుంచి 200 రూపాయలు పెట్రోల్ భారంగా మారిపోతుంది. ఆ పెట్రోల్ డబ్బులు మిగిలించుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలు అనేది వాడాల్సిన అవసరం వచ్చేసింది. ఖచ్చితంగా వాడాల్సిందే తప్పదు. కాబట్టి ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఈరోజు ఏదైనా ట్రెండింగ్ విషయం ఉందంటే ఎలక్ట్రిక్ వెహికలే. ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ అనేది ప్రతి సామాన్యుడు వాడుతున్నాడు. అలాగే మన కంపెనీ వచ్చేసి ADMS అనేది ఇది కర్ణాటక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కర్ణాటకలోని ధార్వాడ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అలాగే తెలంగాణలో తూప్రాన్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. తెలంగాణ, ఆంధ్రలో 200 షోరూమ్స్ కూడా ఈ కంపెనీకి రావడం జరిగింది. ఎంతోమంది కస్టమర్స్ కూడా మనకు 1,00,000 మంది కస్టమర్స్ ఈ కంపెనీలో వెహికల్స్ కొనుక్కోవడం జరిగింది. నాణ్యమైన మంచి స్కూటర్స్ ఉన్నాయి. కేవలం ఒక 3 నుంచి 4 గంటల ఛార్జింగ్తో కేవలం ఒక 10 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్లు ఈ స్కూటర్ వాడుకోవచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో నడిచే, ఇంత తక్కువ ఇంధనంతో నడిచే, ఖర్చుతో తక్కువ నడిచే కంపెనీ అంటే ఇంతకంటే తక్కువ చీపు ఒక స్కూటర్ అనేది మనకి ఇంకోటి దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడుకొని మీ డబ్బులు సేవ్ చేసుకోండి. అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసిన మన పైడయ్య గారు, చెరుకు పైడయ్య గారు ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జమ్మికుంట వాసులందరికీ మన ADMS స్కూటర్లని, నాణ్యమైన మంచి స్కూటర్లని అందజేయడానికి, సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమం ఇది. ప్రకృతిని కాపాడే ఒక మంచి కార్యక్రమం. ఇందులో మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరి సహకారం మాకు కావాలని మేము కూడా వాళ్ళకు సర్వీసు ప్లస్ మంచి వెహికల్స్ అందజేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.